అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గురుకులాల్లో సమస్యలపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నల్గొండలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఏబీవీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఇవాళ ర్యాలీ చేయడానికి కారణం ఏంటి? ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంవత్సర పాలనలో దేశంలో కావచ్చు, ఎక్కడ లేని విధంగా సంవత్సర కాలంలో గురుకులాల్లో కావచ్చు, వసతి గృహాల్లో కావచ్చు 53 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ యొక్క మరణాలపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల కావచ్చు, అక్కడ వసతులు సరిగా లేక పాములు వచ్చి చనిపోవడం కావచ్చు, ఈ విధంగా 53 మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు అక్కడ కలెక్టర్లకు అప్పచెప్పినామని చెప్పారు. నిన్న ఖమ్మంలో విద్యార్థి చనిపోయినప్పుడు అడిషనల్ కలెక్టర్ అంటూ కేవలం పత్రికా ప్రకటనలు ఇస్తుంది, కానీ ఎటువంటి సీరియస్ చర్యలు కావచ్చు, దాటి యొక్క సీరియస్ యాక్షన్ కావచ్చు, వాటికి ఆ యొక్క మరణాలపైనటువంటి ఏదైనా దృష్టి పెట్టిన సందర్భం అయితే ఈ ప్రభుత్వం నుంచి లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పైన స్పందించేటువంటి టైం ఆయనకుంది. ఈరోజు పుష్ప టికెట్ విషయంలో ఒక మహిళ చనిపోతే ఆమె దానికి కారణమైనటువంటి హీరోని అరెస్ట్ చేయడం, ఆ విషయం గురించి అసెంబ్లీలో చర్చ పెట్టడం కూడా చూసినాం. అటువంటి చేయొద్దని అంటలేం, కానీ దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి నిర్మించినటువంటి మానవ వనరులైనటువంటి విద్యార్థులు ఈ ప్రభుత్వం యొక్క గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 53 మంది పిట్టల్లో రాలిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎవరు కూడా ఎందుకు సరైన గురుకులాల్లో చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచింది. మొత్తం కూడా గతంలో 7 ఏళ్ళు కూడా పెంచినటువంటి డైట్ ఛార్జీలు 40% పెంచింది. కాస్మెటిక్ 200% పెంచింది. నాణ్యమైన భోజనం అందిస్తున్నామని కూడా చెప్తున్నట్టు ఈ యొక్క ప్రకటన జరిగింది. దీని విషయంలో ఇంప్లిమెంటేషన్ వచ్చేటానికి ఎక్కడ కూడా సరైన ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఈరోజు మనం అందరం కూడా కావాల్సి వస్తే అందరం వెళ్దాం. ఈరోజు ఏ గురుకులం కన్నా వెళ్దాం, ఏ సంక్షేమ హాస్టల్ కన్నా వెళ్దాం. ఈరోజు కాంట్రాక్టులు కావచ్చు, టెండర్షిప్ కావచ్చు, వెండర్షిప్ అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్ల యొక్క బినాములు కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులకు ఇవ్వడం వల్ల ఈరోజు నాణ్యత లేనటువంటి ఫుడ్ సప్లై అవుతుంది. ఈరోజు మీరు పై స్థాయి నుంచి పెంచుతూ ఉన్నారు, కానీ కింది స్థాయిలో యొక్క మీ నాయకుల యొక్క చేతివాటం ఈరోజు సరైన క్వాలిటీ ఫుడ్ అందలేక, నాణ్యమైన ఫుడ్ అందలేక ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చెప్పడం కాదు, అది చేతల్లో చూపించాలి. పైనుంచి ప్రకటనలు, పైనుంచి విడుదల చేస్తున్నామని చెప్తే ఈరోజు విద్యార్థుల మరణాలు ఎందుకు స్పందిస్తుంది? ఆ యొక్క ప్రకటన వచ్చి నెల దాటిపోయినా సరే ఇప్పటికీ దాదాపు 10-12 సార్లు ఫుడ్ పాయిజన్ ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రంలో 53 మంది చనిపోతూ ఉంటే వీటికి కారణం సాక్షాత్ హైకోర్టు ఈ యొక్క ప్రభుత్వం యొక్క మండి వైఖరి కావచ్చు, ప్రభుత్వం యొక్క విధానాల కనుక చనిపోతారని సాక్షాత్తు హైకోర్టు చెప్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గురుకులాల పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా మారింది. ఇలా చూసుకున్నట్టయితే వివిధ కారణాలతో సుమారు 50 మంది విద్యార్థులు, అంటే 50 మంది విద్యార్థులు మరణించిన తర్వాత కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ మంత్రులకు కానీ కనీసం చిత్తశుద్ధి లేకుండా, కనీసం స్పందన లేకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా ఈ యొక్క మొండి వైఖరిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఈ యొక్క ముఖ్యమంత్రికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలా మీ కొడుకుల్లో లేకపోతే మీ మనవల్లో, మీ అన్న కూతుల్లో అటువంటి స్కూళ్ళలో, అటువంటి గురుకులాల్లో పెట్టి మీరు ఒక 2 రోజులు ఉంచగలుగుతారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రికి మేము చెప్పేది ఏంటంటే, గురుకులాలను స్వయంగా మీ యొక్క మంత్రులను, మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క గురుకులాలకు పంపించి ఒకసారి విజిటింగ్కి పంపించండి. ఇలా మీరు చెప్తా ఉన్నారు ప్రకటనలు, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాము, మేము విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు ఒక్కసారి స్వయంగా మీ మంత్రులను, ఎమ్మెల్యేలు మీరు ఒకసారి పంపించండి అక్కడికి. అక్కడ ఎటువంటి భోజనం విద్యార్థులు చేస్తున్నారో మీకు అర్థమైతే, వాళ్ళకు మృత్యుఘోష అనేటువంటి మీకు అర్థమైతే అని సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. గత కేసీఆర్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే విద్యార్థులను పూర్తిగా చిన్నభిన్నం చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదే విద్యార్థులు ఈ యొక్క రేవంత్ రెడ్డి మాటలను నమ్మి విద్యార్థులు అందరు కలిసి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ యొక్క రేవంత్ రెడ్డిని గద్దెనెక్కి కూసబెడితే, ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నా కానీ ఒక రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. విద్యాశాఖను తన దగ్గరనే ఉంచుకొని పూర్తిగా విద్యనైతే భ్రష్టు పట్టించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మన చూసుకున్నట్టయితే నల్లగొండ జిల్లా దేవరకొండలో ఫుడ్ పాయిజన్ అయితే ఒక జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దానిపైన ఏ విధంగా ప్రస్తావించలేరు. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ యొక్క ఫుడ్ పాయిజన్ల మీద, ఈ యొక్క గురుకుల పాఠశాల మీద పట్టించుకోకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీ యొక్క గద్దెను దింపి గాంధీ భవన్కి తరిమి కొడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలకెళ్ళి విద్యార్థులకు సరైన స్కాలర్షిప్లు పడక ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అనేది వాళ్ళ పుస్తెలతాళ్ళు నమ్మి ఆ యొక్క విద్యార్థులను చదివిస్తున్న పరిస్థితి మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఈ యొక్క సమస్య గురించి తెలుస్తలేదు. అయినా కానీ ఈ మరొక వైపు చూసుకుంటే ఈ యొక్క గురుకుల హాస్టళ్లలో కావచ్చు, ఈ యొక్క మోడల్ స్కూళ్ళల్లో కావచ్చు విపరీతంగా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఆ యొక్క విద్యార్థులు హాస్పిటల్లో పడి వాళ్ళ అవస్థలకు గురవుతున్నప్పుడు వారి గురించి మాట్లాడడం కానీ ఈ యొక్క మంత్రులు కానీ ఈ యొక్క సీఎం కానీ వాటి గురించి పట్టించుకోకుండా వివరిస్తున్నారు. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మేము ఈ యొక్క మీడియా ముఖాన మేము అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మీరు అన్ని పథకాలు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, ఓకే మేము స్వాగతిస్తున్నాం. కానీ మొదట మీరు ఈ యొక్క విద్యార్థుల గురించి ఆలోచించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కానీ, విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం కానీ అది చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలియజేస్తుంది. లేకపోతే గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే గద్ద దింపి ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టినామో అదే విధంగా ఈ ప్రభుత్వానికి ఇట్లా తరిమి కొడతానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉంది. అలానే ఈ యొక్క విద్యార్థులు ఇట్లా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలపై చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52 మంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల, పాము కాట్ల వల్ల కూడా మృతి చెందడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గురుకులాల్లో ఆ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవుతలేదని కూడా ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.